హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారికి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకో హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. వాటరు పిండి రెండు దగ్గర పడేలాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి. చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకొని చేతి మీద ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా మరి థిక్గా కాకుండా మీడియంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. పిండి మొత్తం ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పాలన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్కి వచ్చాక ఒక గరిటెలోకి తీసుకొని మరొక గరిటెతో ఇలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అవుతుంది. మిగిలిన అప్పాలన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని అంతేనండి, మన బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.